హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు అయితే పొద్దునే లేచేసిన. మా నాని కూడా లేచినాడు. కాకపోతే నేను మా ఆయన పనులు షేర్ చేసుకున్నాం అనమాట. ఎలా అంటే వాడు నిద్ర లేచినాడు కదా, ఇంకా నేను పనులు చేసుకోవడానికి కుదరదు. ఇంకా దానికోసం అని చెప్పి నువ్వు నానిని పట్టుకో, నేను పనులు చేస్తా ఇంట్లో, నీకు నీళ్ళు పెడతా పోసుకునేకి అని చెప్పిన. ఇంకా నీళ్ళు పెడతా అంటే మాత్రానికి ఇంకా ఆయన చలికి లేలేక సరే నేను పట్టుకుంటాలే, నువ్వు పోయి నీళ్ళు పెట్టవు అని చెప్తాడనమాట. ఇంకా పొద్దున్న నిద్ర లేచేసిన వెంటనే పోయి ఫస్ట్ నీళ్ళు అయితే పెట్టిన. ఇంకా వాకిలి దోసుకునే లోపల నీళ్ళు అయితే కాగిపోతాయి కదా, దానికోసం అని చెప్పి ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ ఇలా బయటే దోసిన. సాయంత్రమే తోసి పెట్టుకుంటా నేను, ఎందుకంటే పొద్దున్న లేచేదానికి కుదరడం లేదు కాబట్టి సాయంత్రమే తోసి పెట్టుకొని ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేసుకునే లోపల మళ్ళీ నాని ఎక్కువ ఏడుస్తే మళ్ళీ పోవాల్సి వస్తుంది కదా, ఇంక ఇక్కడ మిస్ అయిపోతుంది. ఇంకా నీళ్లు చల్లేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటా ఉన్నా. ఇంకా పొద్దునైతే మన ముగ్గుకి చాలా గేప్ వస్తుంది కదా. రోజు అయితే ముగ్గుకి వేసేటప్పుడు వీడియో తీసి పెడదాం అనుకున్నా, అంటే షార్ట్లో కుకింగ్ వీడియోస్ ఇంకా ముగ్గులు అయితే పెడదాం అనుకున్నా, కానీ అది మిక్స్డ్ కంటెంట్ అవుతుందంట, అట్లా పెట్టకూడదని ఏదైనా ఒక్కటే పెట్టాలంట. ఇంకా దానికోసం అని చెప్పి ఈ ముగ్గులు అయితే ఇంకా నేను నార్మల్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లోనే పొద్దునైతే చూపిస్తా. ఇంకా ముగ్గురు అయితే వేస్తే మాత్రానికి పోదు కదా, ఇంకా రోజు వేసుకోవడానికి అని చెప్పి నేను ముగ్గు పిండితోనే వేస్తూ ఉన్నా చూపించడానికి. కడిగినప్పుడు ఫాస్ట్గా పోతుంది కదా, దానికోసమని. ఇంకా మా ఇంట్లో 2 కుక్కలు అయితే ఉన్నాయి. అంటే మా ఆయన కుక్కలు బయట వర్షానికి ఉంటే తడుస్తూ ఉంటే బాధేసి తీసుకువచ్చినాడు అనమాట. ఇంకా అన్నం అవి వేస్తూ ఉంటే ఇంకా అవి ఇంట్లోనే మరిగినాయి. ఇంకా 2 కుక్కలు ఒకటేమని ఏం పని చేసుకోవాలన్నా ప్రతి ఒక్క చోట అవే తిరుగుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు బయటకు వస్తాయి, ఇంట్లోకి వస్తాయి. ఫైనల్గా అయితే నా ముగ్గు ఇట్లుందబ్బా, ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా పొద్దునైతే పాలైతే పెడతా ఉన్నా. ఫస్ట్ గ్యాస్ కూడా గడగలేదు, బాగా హెడేక్ వస్తుంది ఈ మధ్య నాకు. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతూ ఉన్నా. ఈ టీకి అలవాటు పడితే మాత్రానికి చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళా, ఎందుకంటే మళ్ళీ టీ లేనిది ఇంకేం పని చేసుకోలేమన్నమాట. ఇంకా చెరవలైతే నిన్న తోమలేదు, అందుకని ఈరోజైతే తోముతా ఉన్నా. తోమేసి తాగేకి నీళ్ళు అయితే పట్టుకుంటా ఉన్నా. ఇంకా ఈశాన్ అయితే వచ్చి అక్కడ కూర్చున్నాడు అనమాట. ఏమిరా ఎందుకు అట్లా కూర్చో ఉన్నావు అంటే జస్ట్ కూర్చో ఉన్నాడంట. అంటే వాడికి నిద్ర మత్తులో లేచిన వెంటనే ఏదో ఒకటి ఆడుకోవడము అట్లా చేస్తూ ఉంటాడు. అందుకని చెప్పి అక్కడ కారు ఉంది వాడిది, దానికోసం అని చెప్పి ఆడ కూర్చుంటా ఉన్నాడు. ఇంకా నేను బయట అంతా తోసి కడిగేసి ముగ్గులు అవి వేసుకునే నీళ్లు పట్టుకునే లోపలైతే మన సూర్యుడు వచ్చేసినాడు, వేలైపోయింది కాబట్టి. ఇంకా కిచెన్లోకి వస్తే మాత్రానికి ఇంకా నైటే కూడా కొన్ని గిన్నెలు అయితే కడిగేసుకున్నాము. ఇంకా అవి కూడా పైన అయితే బోర్లిచ్చుకుంటా ఉన్నా. గిన్నెలు అయితే దండిగానే ఉన్నాయి, కానీ నేను అన్నీ కట్టి పెట్టేసిన అనమాట. వీళ్ళకి అందుతాయి పైకి, అవన్నీ దించుతారు. ఒక్కొక్కసారి నీళ్ళు దప్పికేసినప్పుడల్లా ఒక్కో దాంతో తాగుతారు అనమాట. ఇంకా మొత్తం హోటల్లో పడినట్టు పడుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పి నేను పైన మొత్తం కట్టేసి ఇంకా ఈ మాత్రానికే పెట్టుకున్నా. వాటిని కూడా దించేస్తూ ఉన్నారు. ఇంకా నాకు వాటిని కూడా పెట్టేసి ఇంకా మా ముగ్గురికి 3 ప్లేట్లు 3 గ్లాసులు అట్లా పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మీకు ఐడియా ఉందా? 50 రూపీస్ అనుకుంటా, అప్పుడు 50 100 అట్లా చెప్పి చపాతీలు కాల్చుకునేదానికి బాగుంటుంది అని చెప్పినారు. ఇంకా సరేలే, దోశ పెనం మీద వేస్తే ఇంకా చపాతీలు వేస్తే దోశ సరిగా రాదు కదా, ఇంకా దానికోసం అని చెప్పి ఇదైతే తీసుకున్నాం, బాగుంటుంది మట్టి పాత్ర కదా అని. కానీ దాని మాత్రానికి మాకు తెలియదు అనమాట, దాన్ని ఎట్ట వాడాలా ఏంది అనేసి. నేనేం చేసిన, తెచ్చిన వెంటనే దాన్ని నీళ్ళల్లో పెట్టాలంట, 2 రోజులు పెట్టి బాగా కడిగి మళ్ళీ చేసుకోవాలంట. అది నాకు తెలియక నేను అట్లే తెచ్చి జస్ట్ సోప్ వేసి కడిగి మనం గ్యాస్ మీద పెట్టుకొని
చపాతీ అయితే వేసిన. చపాతీ అయితే కాలింది గానీ, చపాతీ కాలే కొద్దీ కింద ఆ పెనం గూడా మాడిపోతా ఉందనమాట నల్లగా. చపాతీ కంటే ఫస్ట్ ఆ పెనమే కాలుతుందనమాట. దానికోసం అని చెప్పి దాన్నయితే తీసేసిన. ఈరోజైతే మా ఇంట్లో ఉప్మా. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఉప్మా అంటే ఎవరికీ నచ్చదు. కానీ నేను బాగా చేసినా అనమాట. నాకు నచ్చింది. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడైతే దీన్ని అసలు తినాలంటే నాకు అసలు ఆ రోజు నేను ఖచ్చితంగా టిఫిన్ మానేస్తా. ఆ పెయిన్ ప్రతి హాస్టల్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తదనమాట. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటారు గదా! అన్నీ సమంగా వేసి చేయాలంటే చేయరు వాళ్ళు. ఈ ఉప్మా అయితే మా ఈశాన్‌కి పెట్టిన తినడనుకున్నా నేను గూడా. కానీ బానే ఉందంట. మా నవీన్ గూడా తినడు. సేమియాల ఉప్మానే తింటాడు. రవ్వ ఉప్మా అంటే అస్సలకే ఇష్టం లేదంట. నేనొచ్చినప్పుడైతే అసలు ఆ రవ్వనే తేడు. ఏమంటే కేసరి అట్లా చేసుకునేదానికైతే తెస్తాడు. కానీ నేను కాలేజీకి పోయేటప్పుడైతే తొందరగా అయిపోవాలని చెప్పి అందరూ బాగుండదంటారు కదా! ఆడు కూడా సరిగ్గా చేయరు. నేను చేసుకుందాంలే అనేసి ఒకసారి అయితే చేసుకున్నా. ఎక్కువ ఆనియన్స్ అవి వేసుకొని. దాంట్లో కాంబినేషన్ పక్కా చట్నీ ఉండాలబ్బా! చట్నీతోనే దానికి టేస్ట్ వస్తది. ఉప్మా అయితే బాగా ఆ రోజు తిన్నా. ఆ రోజు నచ్చింది నాకు. ప్రతిసారి అదే. మా ఆయనకు కూడా అట్లే చేసి పెట్టినా. ఆయనకు కూడా నచ్చింది. గోర్లయితే నానీకి ఎక్కువ ఉన్నాయి. సండే కట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. నాకు కూడా దండిగా ఫాస్ట్‌గా పెరుగుతాయి నెయిల్స్. పాలకూర అయితే ఫ్రై చేద్దామని చెప్పి అయితే ఒలుస్తా ఉన్నా. దీని రెసిపీ నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తా చూడండి. మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది అన్నట్టు నేను దీంతో పోస్ట్ చేయలేదు ప్రాసెస్. దాంతో పోస్ట్ చేస్తా. మధ్యాహ్నం అయితే నేను నిద్రపోయినా అనమాట. నిద్రపోయి లేచేసరికి మొహం అంతా వాసిపోయింది. అట్లా అనిపించింది నాకు. నేను లేచేసరికి ఇల్లంతా ఈ మాదిరి గందరగోళం చేసి పెట్టినాడు మా ఈశాన్. బొమ్మ మీకు ఐడియా ఉందా? అది తెచ్చి 1 మంత్ కూడా సరిగా అవ్వలా. దాన్ని ఆ మాదిరి పాటలు చేసి అయితే ఆడ పెట్టేసినాడు. ఏం తెచ్చినా కూడా అదే మాదిరి రిపేర్ చేస్తూ ఉంటాడనమాట వాడు. పెద్ద అయితే రిపేర్ అవుతాడో ఎట్నో మరి. రోజుసేపు నిద్రపోయి లేచేసరికి వాడు అన్నీ మొత్తం గందరగోళం చేసి పెట్టేసినాడు. అవన్నీ తీసుకొనే సరిపోతుంది. అయితే మా ఈశాన్ ఈరోజు స్కూల్కి పోయినాడనమాట. అక్కడ ఏదో మీటింగ్ ఉంది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉండి వెళ్ళొచ్చు మళ్ళీ అని చెప్పినారు. దానికోసం అని చెప్పి అయితే వాడిని పంపించిన ఈ పొద్దు. లేకపోతే పంపించుండను. ఎందుకంటే వాడికి కోల్డ్ ఉందన్నమాట. ఇంట్లో మొత్తం దోసేసుకున్నా. బయట కూడా దోసేస్తూ ఉన్నా. వీళ్ళైతే వెయిట్ ఎక్కువ తగ్గిపోతూ ఉన్నారు ఇద్దరు. దానికోసం అని చెప్పి నేను గుడ్లు అయితే ఉడకబెట్టించిన ఈశాన్కి. సాయంత్రమే బియ్యం కూడా గడిగి పెట్టేస్తూ ఉన్నా. మధ్యాహ్నం మా మామ తినలేదన్నమాట. బయట కార్యం ఉందనేసి అక్కడికి వెళ్ళినాడు. కానీ ఒకవేళ వస్తాడేమో మళ్ళీ అన్నట్టు నేను బియ్యం కొంచెం ఎక్కువ పెట్టిన. అన్నం ఉన్నిందనమాట. కొద్దిగా ఒక గ్లాస్ పెట్టుకుంటే సరిపోతుందిలే అన్నట్టు నేను సాయంత్రమే పెట్టేసిన. పెట్టేసి గిన్నెలు కూడా కడిగేసుకుందాంలే. ఆడికి ఒక పని అయిపోతుంది అని అనుకున్నా. పిల్లలకి స్నానం కూడా చేపిలేదు. నేను 4:35కి అట్లా లేచిన అనమాట. వాళ్ళకి స్నానం చేపించి మళ్ళీ పనులు చేసుకుంటే నేను వదిలేసి మట్లో అంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. దానికోసం అని చెప్పి పనులు అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత స్నానం చేపిద్దాంలే అనుకున్నా. అంటే ఎండ దండిగా ఉందన్నమాట. విపరీతంగా కాస్తూ ఉంది. సాయంత్రం 5:30 అవుతా ఉన్నా కూడా ఎండ అట్టే కాస్తూ ఉంది. దానికోసం అని చెప్పి ఎండ ఉందిలే అని నేను ఇవన్నీ కడిగేసుకుంటా ఉన్నా. గిన్నెలు కడగటం అయిపోయిన తర్వాత ఇద్దరికి స్నానం చేయించేసిన. సాయంత్రం చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఎండ ఎంత ఎక్కువగా వస్తుందో. సూర్యుడు అస్తమించేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి తీసిన వ్యూ చూడండి ఎంత ఎర్రగా ఉందో ఆకాశం. ఈడైతే ఫోన్ ఉంటే చాలన్నమాట. వీడికి ఇంకెవరిని పట్టించుకోడు వీడు. ఫోన్ పిచ్చోడు వీడు. మా నాని అయితే ఫోన్ అయితే అలవాటు చేయాల. ఎందుకంటే మా ఈశాన్తో నేను ఎక్కువ తలనొప్పి తెచ్చుకుంటున్నాను కాబట్టి వీడికి ఫోన్ అలవాటు చేయకూడదు అనుకున్నా. వీడికి కారుతో ఆడుకుంటున్నాడు. నార్మల్గా అయితే వీడు కారు పట్టుకోడు అనమాట. గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు ఇలాంటి వాటితో ఆడుకుంటాడు.
కానీ కార్తో ఆడుకుంటా ఉంటే నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది, అందుకే వీడియో తీసిన అనమాట. అదిగోండి బండి తోలుతా వస్తున్నాడు నా కాడికి. అయితే ఈ టైం అయ్యేసరికి కోడైతే ముడగడానికి వస్తాయి కదా, ఇంకా అప్పుడైతే చిన్న బొంత కోడి ఉందన్నమాట మాకి. అది వచ్చి అక్కడ సైడ్ గోడ దగ్గర అయితే ఉంటుంది. వీడు దాన్ని చూస్తే మాత్రానికి ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలని పోతాడు. ఇంకా నైట్ కదా, అది ఇంకెక్కడికి వెళ్దనమాట, అక్కడే తిరుగుతూ ఉంటుంది. దానికాడికే వెళ్తూ ఉన్నాడు. అయితే నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు, అట్లనే సబ్స్క్రైబ్ కూడా సరిగా చేసుకోవట్లేదు. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి మరి, ఓకేనా.